మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్లో అల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన సందర్భంగా జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గౌరవ్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయేందుకు అందరి సహకారం అవసరమని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభివృద్ధికి అధికంగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రానున్న 10 ఏళ్లలో జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విత్ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇది నెల్సన్ మండేలా గారు అన్నారు. అది ఎప్పుడు కూడా నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది. భారతదేశంలో అసలైన అభివృద్ధి రావాలంటే మన పిల్లలు నాణ్యమైన విద్యను వాళ్ళకు అందిస్తే తప్ప అది సాధ్యం కాదు. మనం కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని వనరులు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. కానీ మన పిల్లలు ఇంకా విద్యలో వెనుకబడిపోతా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాల విద్యార్థులతో పోటీ పడలేకపోతా ఉన్నారు. ఒక ఆత్మన్యూన్యత భావంతో వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వెనకనే ఉంటున్న సందర్భం చూసినాం. అందుకే ముఖ్యంగా వలసల జిల్లాగా పేరుగాంచిన మన మహబూబ్ నగర్ జిల్లా, ఇక్కడ పిల్లల్లో టాలెంట్ ఉన్నా కూడా మంచి అవకాశాలు లేక వాళ్ళు జీవితంలో ముందుకు పోలేకపోతాం. ఇటువంటి సందర్భంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నా ఆలోచనలు పంచుకున్న తర్వాత మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్న నిర్ణయం తీసుకున్నాను. అందుకు అనుగుణంగానే మొదలు యూజీసీ తోటి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, అలాగే అక్కడ ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజీను మొదలు శాంక్షన్ చేయించుకున్నాం. దాని తర్వాత తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన IIITని బాసరలో ఉంది. ఇంకొకటి మహబూబ్ నగర్కి తీసుకురాగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో. అలాగే ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మన మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురాగలిగాం. ఎడ్యుకేషనల్ హబ్ కావాలి అంటే కేవలం ప్రభుత్వ కళాశాలలతోటి సాధ్యం కాదు. గవర్నమెంటు, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్, ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మనకు మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో. మహబూబ్ నగర్ పట్టణానికి ఆనుకొని ఉంది. మన పెద్దలు పిల్లల విద్య కోసం, పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని 75 ఎకరాలు ఆ కాలంలోనే ఆలోచన చేసి ఈ సొసైటీకి అప్పగించింది. సొసైటీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీఈడి కోర్సులు, డిఈడి కోర్సులు, ఎంఈడి కోర్సులు, ఇంకా మిగతా అనేక కోర్సులను చాలా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర ఉంది. మంచి మేనేజ్మెంట్ టీం ఉంది ఇక్కడ. సొసైటీ కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పేద విద్యార్థుల కోసం, ముఖ్యంగా మైనారిటీ పిల్లల కోసం, వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, టెక్నికల్ కోర్సెస్ కూడా ఇక్కడికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఆలోచన వాళ్ళకు చెప్పడం జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, మిగతా సభ్యులకు వాళ్ళు వెంబడే మీరు మాకు ఇప్పిస్తానంటే మిగతావన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కొద్ది వ్యవధిలోనే వాళ్ళ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా
పూర్తి చేసుకున్నాం.